రైట్. ఇటు ఏలూరులో కూడా గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి. కైకలూరు నియోజకవర్గం కలిదిండిలో గ్యాస్ కోసం ఉదయం నుంచి ఏజెన్సీ దగ్గర బారులు తీరుతున్నారు వినియోగదారులంతా. గ్యాస్ కొరత ప్రచారంతో ముందు జాగ్రత్త చర్యగా సిలిండర్స్ ని అందరూ కూడా స్టాక్ చేసుకుంటూ ఉన్నారు. ఇరాన్ యుద్ధం కారణంగా ఆయిల్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఎల్పీజీకి కష్టాలు తప్పవు అన్న వార్త దావాలనలా వ్యాపించడంతో ఇప్పుడు అవసరం ఉన్నా లేకపోయినా సరే ముందస్తుగా బుక్ చేసుకుంటున్నారు సిలిండర్ని. అయితే చాలా మందికి అక్కడ ఏజెన్సీలు సరైన రెస్పాన్స్ ఇవ్వట్లేదు అన్న కారణాలు చెప్తూ ఉన్నారు. సర్వర్ డౌన్ ఉంది అని చెప్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా పడిగాపులు కాస్తున్నారు. తమ ఇంట్లో ఉన్న సిలిండర్స్ ని తీసుకొచ్చి సిలిండర్ మార్చేసుకుంటే ముందు గ్యాస్ ఉండకపోయినా సరే తమ దగ్గర స్టాక్ ఉంటుంది అన్న ఆలోచనలో ఇప్పటికే భారీగా జనాలు ఏజెన్సీలకు క్యూ కడుతున్నారు. చాలా మందికి డబుల్ సిలిండర్లు ఉన్న వాళ్ళకి చాలా వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది అని కొద్ది రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం సడలించింది కూడా మళ్ళీ మార్గదర్శకాలు. దీంతో మరింత భయాందోళనకు గురవుతున్నారు జనాలందరూ కూడా. కానీ ఏజెన్సీ వాళ్ళు చెప్తూ ఉన్నారు అందరికీ సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయి, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఇది తాత్కాలికం మాత్రమే, 1-2 రోజులు మాత్రమే ఉంటుంది, ముందు బుక్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా సప్లై చేస్తున్నాము. సో అందుకని కొన్ని చోట్ల సర్వర్లు కూడా డౌన్ ఉంటున్నాయి, అనవసరమైన వాళ్ళు కూడా కాల్ చేస్తున్నారు, కాబట్టి ఇలాంటి సమస్య తలెత్తుతోంది అని అంటూ ఏజెన్సీ వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. మా ప్రతినిధి సాగర్ జాయిన్ అవుతున్నారు మనతో. రైట్ సాగర్, ఓవర్ టు యు. సుమతి, ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో గ్యాస్ కష్టాలు కళ్ళకు కనపడేలాగా కళ్ళకు కట్టేలాగా వినియోగదారుల ఇబ్బందులు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే డెలివరీ బాయ్లు ఇంటికి రావటం లేదు, మరోపక్క ఇప్పటికే వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా గ్యాస్ కొడుతుందని ప్రజలు తెలుసుకోకుండా ఒక్కసారిగా కైకలూరు నియోజకవర్గం కలిదిండి గ్రామంలో ఉన్న గ్యాస్ ఏజెన్సీకి పోటెత్తారనే చెప్పుకోవచ్చు. నా వెనక చూస్తే ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి గుర్తు రేషన్ కార్డులు, రేషన్ బియ్యం తీసుకోవడానికి లేకపోతే సినిమా టికెట్ల గురించో ఆ సన్నివేశాన్ని గుర్తు చేసేలాగా మొత్తం అందరూ కూడా ఇక్కడికి సుమారుగా 100-200 మంది జనాలు చేరుకుని గ్యాస్ బండ్లు బుక్ చేసుకున్నారనే చెప్పుకోవచ్చు. అంటే ఇంటికి వస్తుందని గ్యాస్ ఏజెన్సీ చెప్తున్నా కూడా ఎవరు వినిపించుకునే పరిస్థితి లేదు. గ్యాస్ బండ ఇంటికి వస్తుందో లేదో అన్న కంగారులో గ్యాస్ ఏజెన్సీ వద్దకు చేరుకున్నారు. చూస్తున్నది కలిదిండి గ్రామంలో ఉన్న శివాని ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ. ఈ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ సంబంధించి ఇప్పటికే నిర్వాహకులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. గ్యాస్ కొరత లేదు, ఇబ్బంది లేదని చెప్పినా కూడా ప్రజలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే గ్యాస్ అయిపోతుందేమో, ఇంట్లో వారికి ఆల్రెడీ గ్యాస్ బండ్ ఉంది, అయినా కూడా గ్యాస్ బండ్ అయిపోతే మరలా దొరకదేమో అన్న ఇబ్బందితో వాళ్ళు కొంత ఇక్కడికి వచ్చి గ్యాస్ బండ్ ని మరలా రీఫిల్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఈ లైన్ చూస్తే సుమారుగా 200 మంది గ్యాస్ బండ్లు ఇట్లా లైన్ గా పెట్టి వెయిట్ చేస్తున్నారనే చెప్పొచ్చు. అంటే తమ వంతు గురించి ఎదురు చూస్తున్నారు. ఎండగా ఉంది అయినా కూడా ఇంట్లో, ఎందుకంటే ఆడవాళ్ళు ఊరికో గ్యాస్ బండి తేకపోతే ఆల్రెడీ గ్యాస్ అయిపోతుందని కూడా చెప్తారు. అటువంటిది ఇక్కడ గ్యాస్ దొరుకుతుందా లేదా అన్న భయంతోనే మీరందరూ ఇక్కడికి చూడొచ్చు. ఈ పెద్ద ఆయన చూస్తే పొద్దున్న వచ్చాడు, ఇక్కడే కూర్చుని ఉన్నాడు, గ్యాస్ బండి తీసుకుని ఇంటికి వెళ్లాల్సింది. ఈ బస్సులో ఇంటికి వస్తుంది కదా బండి, ఇంటికి ఎక్కడికి వచ్చావు? హోమ్ డెలివరీ చేస్తారు కదా, వాళ్ళు పట్టుకొస్తారు కదా. వాళ్ళు పట్టుకొస్తే 100 రూపాయలు తీసుకుంటారండి ఇక్కడ. ఇప్పుడు గ్యాస్ అయిపోతుందని ఎవరైనా చెప్పారా? గ్యాస్ అయిపోయిందండి, ఇదిగో బండ. మళ్ళీ బండ దొరకదని చెప్పారు ఎవరన్నా? దొరకబండ. ఎందుకని? ఎక్కడో సమయం అవుతుందంట, యుద్ధం జరుగుతుందండి. దాని గురించి రావట్లేదు. అందుకని నేను 3 రోజులు 5 రోజులు పిల్ల పడేస్తుంది. అంటే మీరు చూస్తున్నారు, అంటే సుమారుగా 5 రోజులు అయిపోయింది, బండ యుద్ధం జరుగుతుంది అంటున్నారు. జాగ్రత్తగా వాడుకోండి అని మాత్రమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పాయి. డొమెస్టిక్ కి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పినా కూడా మొత్తం బారులు తీరారు జనం. ఎందుకంటే మరలా వెయిట్ చేస్తే, ఆలస్యం చేస్తే ఈ బండ ఉంటుందో లేదో అన్న భయం, మరలా ఇంట్లో పాతకాలం లాగా కట్టెలు పొయ్యిలు పెట్టుకోవాల్సి వస్తుందేమో అన్న భయంతో ఒక్కసారిగా ఇక్కడ జనాలు చేరుకుని తమ వంతు కోసం ఎదురు చూస్తున్నారు. ముందు ఆ గ్యాస్ ఒక్కొక్కరు అయితే 1 కాదు 2 బండ్లు 3 బండ్లు తెచ్చిన వారు కూడా ఉన్నారు. మరొకరు మాట్లాడు, సరే ఎందుకు హోమ్ డెలివరీ ఉంది కదా? ఇవ్వట్లేదు హోమ్ డెలివరీ. చూసి కొంత వినియోగదారులు అసంతృప్తిగా
ఉన్నారనే చెప్పుకోవచ్చు సుమతి. మొత్తం కలిదిండి గ్రామానికి సంబంధించి ఇక్కడ చుట్టుపక్కల 6-7 గ్రామాలు కూడా ఈ గ్యాస్ ఏజెన్సీ అంటే ఇండియన్ గానీ హెచ్పి గానీ మీరు గ్యాస్ ఏజెన్సీ ద్వారా గ్యాస్ బండ్లు అందిస్తున్నారు. ఇక జనాల కూటింగ్ తట్టుకోలేక కూపన్ సిస్టమ్ ద్వారా కూపన్లు ఇచ్చి మరి మీరు ఇక్కడ బండాలను సప్లై చేస్తున్నారంటే పరిస్థితి ప్యానిక్ అయిపోతున్నారు. జనాలు కూడా దెబ్బలాడుకుంటున్నారు లైన్ లో నుంచి. ముందు మేము వచ్చామంటే వచ్చామంటూ కూడా నిర్వాహకులు ఉన్నారు, వారిని మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. ఏమండి ఎందుకు ఇంతమంది జనాలను పెట్టుకున్నారు మీరు? యాక్చువల్లీ యుద్ధ నేపథ్యంలో కొద్దిగా గ్యాస్ రావడంలో లేట్ అవుతుంది సార్. దానివల్ల ఏంటంటే మేము కస్టమర్ లో కూడా అవేర్నెస్ క్రియేట్ చేశాము. మీరు కంగారు పడి ఎవరు గోడౌన్ వద్దకు రావద్దు, కావాలంత స్టాక్ అయితే వస్తుంది, మీరేం భయపడద్దు. మీకు డోర్ టు డోర్ డెలివరీ ఇస్తున్నారు. వెహికల్స్ కూడా ఆల్రెడీ 4 వెహికల్స్ విలేజ్ లో తిరుగుతున్నాయి. మాకు ఎక్కడైతే గ్యాస్ అందదేమో అని భయపడిపోయి కస్టమర్స్ ఏంటంటే సిలిండర్ తో గోడౌన్ బాట పడుతున్నారు. మేము ప్రతి ఒక్క కస్టమర్ కి చెప్పేది ఏంటంటే పుష్కలంగా గ్యాస్ అయితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకారంతో మాకు అందిస్తున్నారు. మేము వచ్చే ప్రతి సిలిండర్ ని బుకింగ్ 3 days మినిమం 3 days పడుతుంది కాబట్టి ఇల్లు నిల్వలు పెట్టి 1 or 2 days లో బుకింగ్ ని క్లియర్ చేసే విధానంగా మా ప్రొపరేటర్ మేడం చర్య తీసుకుంటున్నారు. కాబట్టి దీన్ని అర్థం చేసుకున్న కస్టమర్స్ ఇక్కడ నుండి ఏ గ్రామాలకు వెళ్తాయండి? మన కలిదిండి మండలం పరిసరాల్లో సుమారు 24 గ్రామాలకి మేము నిన్నటి వరకు డోర్ టు డోర్ డెలివరీ ఇచ్చాము సార్. ఈ యుద్ధ నేపథ్యంలో గ్యాస్ ఆగుతుందని అవేర్నెస్ జనాల్లో ఇవ్వడం వల్ల వాళ్ళు ఏంటంటే గోడౌన్ దగ్గరికి వస్తే గ్యాస్ అందుద్దేమో అనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరుగుతుంది. అందువల్ల ఈ కొద్దిగా జనాలు సోషల్ మీడియాలో కూడా కొంతమంది గ్యాస్ ఆగిపోతుందనేటట్టు చెప్పడం వల్ల జనాలు తీసుకొని విషయాలు తీసుకొని గోడౌన్ బాటపడుతున్నారు. ఏంటండి మీ చేతిలో కూపన్లు ఉన్నాయి, ఏంటి కూపన్లు ఏంటి? కూపన్స్ అంటే మేము ముందు వచ్చాము వెనక వచ్చామని చెప్పి గొడవ పడి కొట్లాడడం జరుగుతుంది సార్. దానివల్ల ఏంటంటే మేము ఒక్కొక్క కూపన్ ముందుగా ఇచ్చి ముందు వచ్చే వాళ్ళకి ముందే ఇద్దాం, వెనకాల వచ్చే వాళ్ళు అలా కంటిన్యూస్ గా చేద్దామనే ఉద్దేశంతో ఈ స్లిప్ రాసి ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం సీరియల్ ప్రకారం ముందు వచ్చిన ముందు వెనక వచ్చిన ఎలాగా సెపరేట్ చేస్తున్నాం సార్. అదే ఇప్పుడు 200 మంది లైన్ లో ఉన్నారు, వాళ్ళందరికీ సరిపడా మీ దగ్గర ఉందా? మేము ఆల్రెడీ ఇప్పుడు 200 మెంబర్స్ ఇచ్చాం సార్. ఇంకా 30-40 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళని కూడా ఇచ్చి పంపిస్తాం. ఓకే, వినియోగదారులు ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడతాం. ఏంటంటే మీరు ఎక్కడ చూసారు గ్యాస్ అయిపోతాను లేదా ఏంటి, ఎందుకు ఇంత ప్యానిక్ అవుతున్నారు జనాలు? బయట సోషల్ మీడియాలో బాగా వస్తుంది. 45 days దాకా గ్యాస్ సిలిండర్ అందరూ ఎన్ని చెప్తున్నారు రూమర్స్ అయితే సోషల్ మీడియాలో బాగా వస్తున్నాయి. దాన్ని బట్టి రోడ్ ఎక్కగానే ప్రతి ఒక్కరు గ్యాస్ బండ్ ఎత్తుకుని బండ్లు వేసుకుని తిరగడం జరుగుతుంది. గ్యాస్ ఉన్నా కూడా స్పేర్ బండ్ కోసం జనాలు తిరుగుతున్నారు, అంటే దొరకదేమో మరి పైన జరిగే ఉద్దేశాలు బట్టి జనాలకి. అంటే మీరు ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు గ్యాస్ ఉంది, కొంతమంది ఉన్న వాళ్ళు కూడా తెచ్చుకుంటున్నారు, స్పేర్ పెట్టుకున్నారు. ఇప్పుడు అయిపోయి ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇందులో 50% ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. అందరూ ఏంటంటే దొరకదేమో అది ఇప్పుడు వాళ్ళ వల్ల జెన్యున్ గా ఇప్పుడు సింగిల్ అయిపోయిన కూడా ఇబ్బంది పడతారు. సింగిల్ బండి మా సింగిల్ దండి యాక్చువల్లీ జెన్యున్ గా మొన్న అయిపోయింది. మొన్న నుంచి ఇబ్బంది పడతానే ఉంది. ఇప్పుడు అట్టే వస్తుంది 2 days నుంచి లేదు. ఇప్పుడు ఇమీడియట్ గా తీసుకోవాలి. దానివల్ల అందరూ స్పేర్ బండ్లు తీసుకెళ్ళడం వల్ల మేము అనేది చాలా ఇబ్బంది పడుతున్నాం. జెన్యున్ గా రైట్ తీసుకెళ్తేనే సుమతి ఇది ఇక్కడ పరిస్థితి. పశ్చిమ గోదావరి జిల్లా కూడా ఇదే పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. గ్యాస్ వాళ్ళ ఇంట్లో నిల్వ ఉన్నా కూడా మరలా గ్యాస్ దొరకదేమో అన్న కంగారుతో ప్రజలు ఏజెన్సీల వద్దకు చేరుకుంటున్నారు. ఏజెన్సీల వద్ద బారు తీరి రైల్లో గంటల ధరపై వేచి ఉండి తమ బండను ఇంటికి తీసుకెళ్లేంత వరకు కూడా వాళ్ళు వేచి చూసే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి అది చూడొచ్చు, గ్యాస్ దొరకదేమో అన్న భయాందోళన చాలా మంది కూడా, అలాగే గ్యాస్ కంపెనీకి కాల్ చేస్తే ఎవరు లిఫ్ట్ చేయట్లేదు అన్న ఆందోళనలో చాలా మంది కూడా అక్కడ బారులు తీరుతూ ఉన్నారు. కేంద్రం దీనిపైన కూడా దృష్టి పెట్టాలి, సింగిల్ సిలిండర్ ఉన్న వాళ్ళకి ముందు ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి అక్కడికి వచ్చిన చాలా మంది మాట్లాడుతున్నారు. ఇవి